హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఈరోజేమో ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు అయితే చేసుకున్నాం అనమాట. అసలు ఈ ఫిష్ స్పెషల్ ఏంటని అనుకుంటున్నారు కదా. రీసెంట్గా మా డాడీ ఏమో వైజాగ్ అయితే వెళ్ళినప్పుడు 4 kgs ఏమో ఫిష్ తీసుకొచ్చారనమాట. సో అప్పుడు ఇంత ఫిష్ అసలు ఏం చేయాలని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని ఏమో ఇట్లా అన్ని ఫిష్ కావాల్సిన వెరైటీస్ అన్నీ చేస్తున్నాము. సో ముళ్ళులన్నీ ఉంటాయి కదా, అంటే ఫిష్‌కి మనకు నార్మల్‌గా బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్‌తో ఏమో మా మమ్మీ పులుసు పెట్టింది. అదైతే నేను షూట్ చేయలేదు టైం లేక. నేను 11:30, 12కి లేస్తా కదా. సో అందుకని మా మమ్మీ అప్పటికి పులుసు అయితే పెట్టింది. నేనైతే అది షూట్ చేయలేదు. సో నేనైతే ఇక్కడ ఫిష్ మ్యారినేట్ అయితే చేయబోతున్నా. సో దీన్ని ఫస్ట్ మనం బాగా సాల్ట్ వేసుకొని బాగా 3, 4 టైమ్స్ అయితే కడగాలి. కడిగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకిష్టమైతే కొంచెం కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది మ్యారినేషన్ అయిన తర్వాత చాలా సిమ్‌లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అసలు ఇది ఎంత మంచిగా సిమ్‌లో ఫ్రై చేసుకుంటే అంత బాగా ఫ్రై అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పులుసులో మనకి అంటే ఈ ఫిషెస్‌లో 2 సెపరేట్‌గా తెచ్చాడు మా డ్యాడీ. ఒకటేమో అన్ని బోన్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటేమో బోన్‌లెస్‌దనమాట. అంటే అంత ముల్లులేముండవు. సో ముల్లు లేకుండా ఉండేదేమో ఫ్రై చేస్తున్నాం. బోన్స్ ఉన్న దానికేమో పులుసయితే పెట్టాము. సో పులుసయితే నేను తినలేదు. అప్పటికే ఆఫీస్ టైం అయిపోయింది. అది మొత్తం ఏరి తినే వరకు చాలా టైం పడుతుందని చెప్పి ఓన్లీ ఫిష్ ఫ్రై ఒక 1 పీస్ తిని ఇంకే ఆఫీస్‌కైతే వెళ్ళిపోయాననమాట. సో ఇప్పుడైతే కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ మేమేసుకుంటే మాత్రం అది చాలా బాగా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మాత్రం ఆప్షనల్ కార్న్‌ఫ్లోర్. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఇంకా మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీస్‌లోనైనా అది కంపల్సరీ ఉండాల్సిందనమాట. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయితే చేసి ఒక 30 లేదా 40 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇది యాక్చువల్లీ మొన్న వెన్స్‌డే రోజు తీసిన వ్లాగ్. సో మళ్ళీ అంటే ఎల్లుండి వరలక్ష్మి వ్రతం ఇంకా ఏమీ ఉండొద్దు ఇంట్లో, నాన్ వెజ్ అనేదే ఉండొద్దు అని చెప్పి మొత్తం ఫ్రిడ్జ్ కూడా ఆ రోజు క్లీన్ అయితే చేసాము. మొత్తం అన్నీ కొంతమందికేమో ఇచ్చేసామనమాట. చాలా ఎక్కువ తెచ్చారు కదా అని చెప్పి మా డ్యాడీ ఫ్రెండ్స్‌కైతే ఇచ్చుకున్నారు. చెప్పాలంటే ఒకేసారి ఆ ఫిషెస్ చూడంగానే మొహం కొట్టేసింది. ఇంట్లో ఎవరికైతే తినబుద్ధి కాలేదు. సో పులుసు కూడా చేసింది మా మమ్మీ. అది కూడా అందరికి ఇచ్చిందనమాట. సో ఇది బాగా మ్యారినేట్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని ఒక పక్కకైతే పెట్టుకోవాలి. నాకు నిజంగా కలపడానికి కొంచెం భయమైతుంది. అక్కడక్కడ ముల్లులు ఉన్నాయి కదా, అది గుచ్చుకుందనమాట. నాకేమో కొంచెం బ్లడ్ వచ్చింది. సో 30 మినిట్స్ వరకైతే నేనైతే మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్‌కి రెడీ అయ్యే లోపల 30 మినిట్స్ అయితే అయిపోయింది. సో మంచిగా మ్యారినేట్ అయితే అయిపోయిందనమాట. ఇంక నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తినడానికి వస్తే ఈ ఫ్రై అయితే ఫాస్ట్‌గా ఇంకా చేసుకున్నా. మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అసలు ఆయిల్ అనేది పోయలేదు. ఓన్లీ ఒక 2 స్పూన్స్ పోసాను అంతే. ఆ 2 స్పూన్స్‌లోనే మనకి ఇంత బాగా ఫ్రై అవుతుందనమాట. సో బ్యాక్, ఫ్రంట్ బోత్ సైడ్స్ మనం కాల్చుకోవాలనమాట. కొంతమంది అయితే డీప్ ఫ్రై చేస్తారు. అసలు డీప్ ఫ్రై చేస్తే ఇంకా ఆయిలీ ఉంటదనమాట. ఫిష్ అసలు అంత తినలేము గూడా. సో ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. కొంతమంది అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగా ఫ్రై అవుతుంది అని అనుకుంటారు. బట్ ఫిష్‌కి అది కరెక్ట్‌గా కాదు. ఓన్లీ ఇలా కొంచెం ఆయిల్‌తో మనం ఇలా చేసుకోవచ్చు. ఒకసారి ప్యాన్‌లో ఆయిల్ అయితే చూస్తున్నారు కదా, అంత ఆయిల్ ఉంటే సరిపోతది. ఫ్రంట్, బ్యాక్ వేసుకుంటే చాలింకా. నేనైతే ఇంకా పైనుంచి కొత్తిమీర జల్లుకున్నాననమాట. సో ఇదైతే సెకండ్ బ్యాచ్ అయింది. ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది. ఇది సెకండ్ బ్యాచ్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఆయిల్ లేకుండా చేస్తే మాత్రం. ఇన్‌కేస్ మీరు ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మాత్రం టేస్ట్ రాదు. ఆయిలీ ఉంటుంది. మనకు వామిటింగ్ సెన్స్ వచ్చినట్టుగా ఉంటదనమాట. సో ఇంకా ఫైనల్‌గా నేనైతే కొత్తిమీర కూడా జల్లుకుంటున్నా. కొత్తిమీర జల్లుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ అయితే పడుతుంది దానికి. సో ఫిష్‌కి చాలా బాగా ఫ్లేవర్ అయితే వస్తుందనమాట. సో ఇక్కడ ఫిష్ ఫ్రై అవుతున్న లోపల నేనేమో హెయిర్ కోంబ్ చేసుకొని ఇంకా బ్యాగ్ అయితే సర్దుకుంటున్నా. ఇంకొక
10-15 మినిట్స్ ఉందనమాట ఆ క్యాబ్ రావడానికి. సో, ఇవైతే ఫ్రై అవుతుంది. ఇంకో సైడేమో మా మమ్మీ పులుసు చేసిందనమాట. ఎలా చేసింది ఏంటి అని చెప్పి నేను టేస్ట్ అయితే చూస్తున్నా అనమాట ఇక్కడ. ఇవైతే బోన్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఒక్కొక్కటి అయితే మనము తీసి తినాలంటే టైం పడతది కదా అని ఏసుకోలే. ఓన్లీ పులుసేసుకొని మాత్రమే నేను తిన్నాననమాట లంచ్. సైడ్‌కేమో ఫ్రై చేసుకున్నాను. సో, పులుసయితే చాలా బావుంది. టేస్టీగా కూడా ఉంది పులుసు కూడా. ఇప్పుడేమో 1 పీస్ ఏసుకున్నాననమాట. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది కాబట్టి, దాంట్లో నుంచి ఒక చిన్న పీస్ తీసుకొని తింటున్నాను. సో, కానీ చాలా బాగా ఉడికింది. సిమ్‌లో ఉడకబెట్టాం కాబట్టి చూస్తున్నారు కదా ఎంత స్మూత్‌గుందో. అంత బాగా అయిందనమాట. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.